हरिप्रियाय नमः सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः सर्वाभीष्टफलप्रदाय नमः सपरिवाराय धूपमाग्रापयामि ओं मूर्धानं दिवारतिं पृथिव्या वैश्वानरमृताय दातमग्निं कविगुं संव्राजमतिथिं जनानामासन्ना उद्दीप्यस्वदातवेदोपज्ञन्निरृतिं मम पशुगुश्चमख्यमावघदीपनन्दरिषोदशा धूपदीपानन्तरं शुद्धाचमनिजं समर्पयामि यदा वाघजाः फलं निवेदयामि ओं प्रोक्ष्या परिधिच्च ओं देवस्य त्वादमिदुप्रसवेस्विनोर्बाहुभुजा मङ्गलमहनीराजनं सन्दर्शयामि भज गट्टिमेलं ओं मानोधिगुंसे जातवेदो कामस्तं पुरुषं जगते अभिप्रदग्नागहित्रया मा परिबाधया मङ्गलमहनीराजनं सन्दर्शयामि गोविन्दा संपदे पारावदं यत्वरदं मृदं वस्तभावृणो शरभाय ऋषिबन्धवेदे बृहत्तामक्षत्रवृद्वृत्तवृष्टिजं श्रीरामचन्द्रस्वामिनः अनन्तराश्रमाधिकारयोग्यता बोलो सीता माता के अनया ध्यानाभाघनानि षोडशोपचारपूजया श्री यज्ञोपवीता सुप्रीता सुप्रसन्नाः नमस्कारं చేసుకోండి గోవిందా ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యచ్చహరం పునస్తాదే ఆజస్యమగ్ర్యం ప్రతిముంజరుగ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణముహూర్తస్సు ముహూర్త అస్తు దేవాయ పునరాజమనీజం దత్వా तदर्थं कन्या वृणीध्वमिति चतुरो भागवतोत्तमान् श्रीवैष्णवान् श्रीपाञ्चरात्रागमतन्त्रज्ञान् श्रीवैष्णवान् गन्धपुष्पफलदक्षिणा अक्षताधिपितो धरित्वा तान् विष्णोर्नुगमित्यभिमन्त्र्य प्रेधरेत् विष्णोर्नुगं वीर्यानि प्रवोचं यः पार्थिवानि विममे रजागुंसिजोस्कभाजरुत्तरगुं सधस्तं विचक्रमाणस्त्रेदोरुखाय विष्णोरराडमधि विष्णोः पृष्ठमधि विष्णोस्नप्त्रेस्तो विष्णोस्यूरधि विष्णोर्ध्रुवमधि वैष्णवमधि विष्णवेत्ता तदा कन्यावर्णार्थं कन्यादातारं गत्वा भ्रुवते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्धेयप्रवरान्विता वसिष्ठगोत्रोद्भवाय नाभागमहाराजवर्मणो नप्त्रे अजमहाराजवर्मणः पौत्राय दशरथमहाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयार्धेयप्रवरान्विता वसिष्ठगोत्रोद्भवाय श्रीरामचन्द्रस्वामिने कन्यार्थिने वराय वृणीध्वं वृणीमहे अनंడి अंदरू वृणीमहे अहो दास्यामि इति प्रतिवचनं भगवत्समीपं गत्वा भ्रुवते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगीरसहायास्य गौतमत्रयार्धेयप्रवरान्विता गौतमसगोत्रोद्भवः ह्रस्वरोममहाराजवर्मणो नप्त्रे त्वमेव राजाधिपतिर्बभूव सङ्गीर्णनागास्वपतिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः तदा आगताय वराय प्रदद्विष्टुरिति मंत्रेण पाद प्रक्षाళనం కుర్యాత్ రామచంద్ర భగవానుని దివ్య పాదాలని అర్చిస్తున్నారు. అందరూ ఒకసారి రాముల వారి పాదాలని మనస్సులో స్మరిస్తూ ఆ పాదాలని మనందరం కూడా కడుగుతున్నట్టు మనస్సులో భావన చేద్దాం. బోలో రాజా రామచంద్ర భగవానికి ఓం ప్రదద్విష్టుస్తవదే వీర్యాయ మృగోన భీమక్కుజరో గిరిష్టా యస్యో ఋషుత్రిషు విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః
ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుత్రిస్తోమగుం సతతా పరుష్ణిజా అసిజ్ఞయా మరుద్వృధే వితు ద్యావా పృథివ్యోర్హిరణ్మయగుం సఘ్శ్రితగుం శుభః సనస్సుభస్సగుం సిసాది ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోగమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుగోమి స్వాహా కార్యకార్యభగీర్ణీస్తేనో బ్రూనః గురుతల్పగః వరుణో పాపఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే రజో భూమిస్త్వమాగుం రోదయస్వ ప్రవదంతి ధీరాః పునంతు రుధజ పునంతు పున వసవ పునాతు వరుడః పునాత్మఘమర్షణః ఆక్రాహాన్ సముద్ర ప్రథమే విధర్మం జయనన్ ప్రజా భువనస్య రాజः రాజదే మధుక్షరంతి సింధవః మాధ్వీన సంతోధతే మధునక్తముదోధతే మధుమత్వార్తిమగుం రజः మధుదౌరస్తు న పితపస్తరణమసి ఇత్యభప్రాశ్య యన్మధునో మదవ్యం పరమమన్నాద్యం భీత్యౌ శివోరచిత్రామంతవో హదర్గः అవహాతిరతమనుతాని విశ్వాః ఋతేన మిత్రావరుణా సచేధే చరణం పవిత్రమిది కామర్చరేదే చరణం పవిత్రం విదతం పురాణంగేన భూతస్తరస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మాన పరాదింధరే మహా మాతారుత్రానభినిగామి శ్రుతేదే మాతారుత్రాణాండుగితావసూనాగుం ససాదిత్యానామృతస్య నాభిః ప్రణువోచంతి కితుషేతనాయమాగావనాగావదిదిం వరిష్టా పిబదూధకం తృణः ఆన్యత్తే ఓం సృజత గోవింద బోలో రాజా రామచంద్ర భగవానికి తదా కన్యాదాన సమరే మహాసంకల్ప పఠనం కుర్యాత్ కన్యాదాన సమరే మహాసంకల్ప పఠనం కుర్యాత్ అదానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితరిక్త్యా భ్రియమానస్య మహాడలౌఘమధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకరమే అవ్యక్త ప్రకృతిమఖదహంకార ఆకాశవాయువన్నిజల పృథివ్యావరణైః సప్త విరావృతే అస్మిన్ మఖది బ్రహ్మాండకరండమండలే ఆధారశక్తి శ్రీవరాహ గుర్వానం తైరావాలోకాచలబలయితే లవనేక్షుసురా సర్పితధిక్షీర శుద్ధోధకార్ణవైః పరివృతే జంభూప్లక్షకుశక్రౌంజసాకథాల్మలపుష్కరాఖ్య సప్తీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి గంధర్వవాత్సలగావతి ప్రభృతి పుణ్యపత్తనైర్ ప్రకాఠితే ఇంద్రాగ్నియమనైరుదివరుణవాయుకుబేర ఈశానాద్యష్టరిక్పాలకైః పాలితే గంగా గౌతమి హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య దాతః పథిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాంగస్మై దేవాయ హవిషా విధేమ ఓం ఇత్యుక్త్వా కన్యాస్తముదకపూర్వకం శ్రీ రామచంద్రస్వామినః వరదాభయాస్తే దధ్యాత్ నప్త్రాయ పౌత్రాయ పుత్రాయ శ్రీరామచంద్రస్వామినే కన్యార్థినే వరాయ కళ్యాణం కానీ మన ఆశ్రమంలో జరిగేటువంటి కళ్యాణం హోమం కానీ స్వామివారు భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం అంటే స్వామి నీ ముఖ వికాసము కొరకు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అంటే స్వామి కోసం మనం చేస్తున్నాం అంటే స్వామి కోసం మనం చేసినప్పుడు ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతాం మనం ఉన్నన్ని రోజులు స్వామి అనుగ్రహంతో ఉంటాం పోయిన తర్వాత ఈ చేసేటువంటి పుణ్యం మన వెంబడి వస్తుంది అదే కామ్యం అంటే
మనం ఏదో ఒక కోరిక కోరుకొని చేసుకుంటే అది మనకి విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగ్రియుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్యకదంబసేవిరపరः శ్రీపాంజరాత్రాగమः విష్మక్సేన విభీషణ ప్రభురుదిభిः భక్తైः సదా సేవితः పాయాన్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన మీనక్కచ్చపశు గరో నరమృగ కుబ్జో మహాభార్గవో రామో యాదవనాయకో బలసకః శ్రీకృష్ణకల్క్యాహ్వయः లోకానః మహామండూకకూర్మయజ్ఞవరాः శేషపృథివీనాం సమస్త జగదాధార మహామండూక కూర్మయజ్ఞవరాः శేషపృథివీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖచక్రగదా సారంగాద్యాయుధరస్య శ్రీవత్సకౌస్తుభలక్ష్మీ మనోహర వక్షస్థలస్య తిథివార నక్షత్ర ముహూర్త లగ్నహోరాత్రేకాణ నవాంసద్వాదశాంశ త్రింశాంశత్రింశదంశకానాం నిరంతర సుముహూర్తం అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం క్షీరోదమదనాయాసే ఫలరూపే మధుద్విషః నమశ్చంద్రదహోదర్యై నమస్తే మృతయోనజే సముద్రదనజే మాతర్లక్ష్మీ రెండు రాష్ట్రాలలో అన్ని మండలాలకి మన వికాస తరంగిణి వారికి అప్పగించారు. వారు ఆ కలశాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి తిరుగుతూ ఉన్నారు. అంటే ఆ కలశం రామచంద్రుని హృదయం, శ్రీరామ హృదయం దానికి పేరు కనుక ఆ కలశం రామచంద్రుని యొక్క హృదయము అని మనం శ్రీరామ నామాన్ని చెప్తూ బియ్యాన్ని ఆ కలశంలో వేయమని మనకి స్వామివారు ఆదేశించారు. అయితే ఏదైతే ఆ ధాన్యం ఉంటుందో ఆ ధాన్యం మన ఆత్మలాగా మన శరీరంలాగా మనం భావించి వేస్తే ఆ శ్రీరామ హృదయాన్ని మనం చేరుకున్నట్టు ఉంటుంది అని ఒకటి మనకి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనకి ఈరోజు
ఇక్కడికి కూడా ఆ కలశాన్ని తీసుకొని రావడం జరిగింది. మనమందరం కూడా మనకి ఆ బియ్యం ఇస్తారు. ఒకసారి ఆ నామాన్ని చెప్తూ అందరం కూడా ఆ కలశాన్ని ఒకసారి తాకితే మళ్ళీ ఆ కలశంలో వేసినటువంటి బియ్యాన్ని ఎక్కడైతే దేవాలయం ఉంటుందో అక్కడనే ప్రసాదంగా చేయించి మళ్ళీ ఆ కలశాన్ని ఆశ్రమానికి మనం పంపిస్తాం. అంటే మనం ముట్టుకున్నటువంటి ఈ కలశం అక్కడ రామచంద్రుల వారికి అభిషేకం చేస్తారు కనుక ఆ అవకాశం మనకి ఇక్కడ కల్పించారు. అందరం కలిసి ఒకసారి స్వామివారి యొక్క తనిని చెప్పుకొని తర్వాత ఓం శ్రీం రామ్ రామాయ నమః అంటూ ఆ కలశాన్ని మనం అందరం కూడా బియ్యం వేస్తూ తాగుదాం. అనండి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం రాం రామాయ నమః. 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 పోయచ్చు. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః. ఓం రాం రామాయ నమః.